ఆగండి ఆగండి, ఎలాంటి స్పాయిలర్ లేదు, వీడియోని చివరి దాకా చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్కి సారీ ట్రెండ్స్ ఆఫ్ సినిమా. వీడియో స్టార్ట్ చేసే ముందు బుజ్జి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి లైక్ సబ్స్క్రైబ్ కొట్టమని చెప్పు. భైరవా, వాళ్ళు అది చేస్తారులే, నువ్వు వీడియో స్టార్ట్ చేయి. ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మూవీ రివ్యూ స్టార్టింగ్ లోనే మా విన్నపం ఏమంటే, ఈ మూవీ ఎవరైతే థియేటర్ లో చూడాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక ప్రభాస్ ఫ్యాన్ గా కాకుండా ఒక మూవీ లవర్ గా వెళ్ళి చూడాలని మా విన్నపం. ఎందుకంటే అలా వెళ్తేనే మీరు మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. అలా అని ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారని కాదు, ఇది జస్ట్ మా విన్నపం అంతే. ఇక స్టోరీ విషయానికి వస్తే, అనగనగా ఒక అమ్మ, ఆ అమ్మ కడుపులో ఒక బిడ్డ. ఆ బిడ్డ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ మన దేవుడు. ఇక ఎప్పుడో ఇచ్చిన మాట కోసం ఆ దేవుడిని కాపాడడానికి ప్రయత్నిస్తున్న మన పూర్వీకులు. ఆ పూర్వీకులు ఎవరంటే అశ్వత్థామ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక ఆ అమ్మని పట్టుకొస్తే యూనిట్స్ వస్తే కాంప్లెక్స్ కి వెళ్ళొచ్చని మన భైరవ పోరాడతాడు. దిస్ ఈజ్ అబౌట్ స్టోరీ. ఇక మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే, మహాభారతం రెఫరెన్సెస్ తో ఏవైతే సీన్స్ ఉన్నాయో అవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక మూవీ స్టార్టింగ్ లోనే అశ్వత్థామ ఇంట్రడక్షన్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇక మన ప్రభాస్ అన్న ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఇక ప్రభాస్ అండ్ దిశా పటాని కాంబోలో సీన్స్ కూడా బాగున్నాయి. ఇక ఇంటర్వెల్ కు ముందు ఒక సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది, లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఓవరాల్ గా డీసెంట్ ఫస్ట్ హాఫ్ విత్ ఫ్యూ ఎలివేషన్స్. ఇక అసలు సినిమా సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. అశ్వత్థామ భైరవ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ప్యూర్ యాక్షన్ సీన్స్ తో రచ్చే. ఇక మూవీ మొత్తానికి బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే లాస్ట్ 30 minutes. ఇక క్లైమాక్స్ లో గూస్ బంప్స్ తో బుర్ర పాడవుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కాస్త స్లోగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లాస్ట్ లో ఫైట్ మొత్తం చీకట్లోనే జరుగుతుంది. సో అది కూడా కాస్త డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో కాస్త మసాలా యాడ్ చేసింటే చాలా బాగుండేది. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. అనదర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.